జై గురుదత్త శ్రీ గురుదత్త. ఎందరో మహానుభావులు శ్రీకృష్ణ పరమాత్మ భక్తి తత్వాన్ని గ్రహించి ఆరాధించిన వారే, శ్రీకృష్ణుని లీలలను కీర్తిస్తూ భక్తి కీర్తనలను రచించి గానం చేసిన వారే, శ్రీకృష్ణుడి భక్తి తత్వాన్ని మనకు బోధించిన వారే. అలా కృష్ణతత్వాన్ని మనకు తెలియజేసిన వారిలో ప్రముఖులు చైతన్య మహాప్రభు, భక్త జయదేవ, మీరాబాయి, సూరదాసు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, ఇలా ఎందరో 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 మహాపురుషులు మనకి కృష్ణుడి యొక్క భక్తి తత్వాన్ని మనకి తెలియజేశారు. శ్రీకృష్ణుని ఆరాధించి ఆయన భక్తి తత్వాన్ని, శరణాగత మార్గాన్ని లోకానికి చాటి చెప్పారు ఎందరో మహానుభావులు. శ్రీకృష్ణ భక్తుడైన వల్లభాచార్యుడు ఒకసారి అడవి గుండా ప్రయాణం చేస్తూ దారి తప్పిపోయారు. పొద్దుకూకే వేళ అయినప్పుడు దారి కనపడక ఆయన ఎటు వెళ్ళాలో తెలియక సతమతం అవుతున్నారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నిజరూపంలో కనిపించి ఆయనకు వెన్నంటి ఉండి దారి చూపించాడట. ఆ దర్శనం తర్వాత వల్లభాచార్యులు వారు ఆ జ్ఞాపకాలతో మధురాష్టకం రాశారు. ఇలా కృష్ణతత్వాన్ని ప్రచారం చేసి తన జీవితాన్ని కృష్ణనామస్మరణకే అంకితం చేసిన మహా తపస్సులు ఎందరో ఉన్నారు. అలాంటి మహా తపస్సుల్లో ప్రభుపాదులు వారు ఒకరు. భారతీయుల తత్వచింతనను సాధికారికంగా పాశ్చాత్యులకు పరిచయం చేసిన వ్యక్తి స్వామి వివేకానందులు వారు. అయితే తత్వచింతనలో భాగమైన భక్తి రసాన్ని ప్రపంచానికి రుచి చూపించిన వారు మాత్రం ప్రభుపాదులు వారు మాత్రమే. పండు ముసలి వయసులో 14 మార్లు ప్రపంచాన్ని చుట్టుముట్టిన, నలుదిశలా కృష్ణ భక్తి వ్యాపించేలాగా 10 కొద్దీ పుస్తకాలకు కలం పట్టిన, ధర్మ ప్రచారంలో ఆయనే సాటిగా నిలిచారు. ప్రభుపాదులు వారి అసలు పేరు అభయ్ చరణ్. 1896 సంవత్సరంలో బెంగాల్ ప్రాంతంలో జన్మించిన అభయ్ మనసు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుని పాదాల మీద లగ్నమై ఉండేది. అలాగని అభయ్ తన చదువుని కానీ బాధ్యతలు కానీ ఏమాత్రం మార్చుకోలేదు కూడా. కలకత్తాలో ఉన్నతమైన విద్య లభించే పాఠశాలలోనే చదువుకున్నారు. అలానే అన్నీ ఉన్నాయని మిగతా వాటిని అన్నింటినీ వదిలేసుకోలేదు అభయ్ చరణ్. స్కాటిష్ చర్చి కాలేజీలో డిగ్రీ పట్టా కోసం చీతారు. చదువులో భాగంగా తత్వశాస్త్రము, ఆంగ్లము, సంస్కృతాల మీద మంచి పట్టు సాధించారు. అదే సమయంలో గాంధీ గారు విదేశీ విద్య వస్తువులను బహిష్కరించమన్న పిలుపుని ఇవ్వడంతో డిగ్రీ పట్టా పుచ్చుకునేందుకు నిరాకరించారు అభయ్. అభయ్కు 22 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగిపోయింది. మరో 3 ఏళ్లకి ఓ పండంటి బిడ్డ పుట్టాడు. ఒక పక్క గృహస్థునిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే కృష్ణ భక్తిలో మునిగి తేలుతూ ఉండేవారు. ఒక చిన్న మందుల దుకాణం నడుపుకుంటూ తనకి తగిన గురువు కోసం అలా వెతకసాగారు. అదిగో ఆ సమయంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పరిచయం అయ్యారు. సరస్వతి ఠాకూర్ గౌడీయ వైష్ణవ మతానికి చెందిన ఆధ్యాత్మికవేత్త. కృష్ణ భక్తికే ఆధారంగా చైతన్య మహాప్రభు చూపించిన భక్తి మార్గమే గౌడీయ వైష్ణవం. ఆ శాఖకు చెందిన సరస్వతి ఠాకూర్ వద్ద శిష్యరకంతో అభయ్ జీవితమే మారిపోయింది. కొంతమంది గొప్ప వ్యక్తుల కలయికతో జీవితాలు కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అలాగా అభయ్ జీవితంలో కూడా ఆ స్వామి కలవటం వలన, సరస్వతి ఠాకూర్ గారి కలవటం వలన పూర్తి జీవితం మారిపోయింది. అభయ్ ఒక పక్క గృహస్థునిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే, మందుల షాపులో ఉంటూనే వైష్ణవానికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. 1944 సంవత్సరానికి కృష్ణ భక్తిని ప్రచారం చేసేందుకు బ్యాక్ టు గాడ్ హెడ్ అనే పత్రిక స్థాపించారు. ఆ పత్రిక ఇప్పటికీ నిరాటకంగా వెలువడుతోంది. ఎప్పుడైతే తన జీవితం చరమాంకానికి చేరుతుందని గ్రహించారో అప్పుడు సన్యాసాన్ని స్వీకరించి అభయ్ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదగా మార్చుకున్నారు. అప్పటికి ఆయన వయసు 63 సంవత్సరాలు. అంటే ప్రభుపాదుల వారు సన్యాసం స్వీకరించే సమయం 63 ఏళ్ల వయసు అన్నమాట. అలా ధర్మశాస్త్రాల్లో సూచించిన 4 ఆశ్రమ ధర్మాలు జీవితంలో ఆచరించి చూపించిన మహానుభావులు ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల జీవితం అప్పటి వరకు ఒక ఎత్తు అయితే
అమెరికాకు చేరుకున్న తర్వాత ఆయన సాగించిన కృషి మరొక ఎత్తు. 1965 సంవత్సరంలో, అంటే 69 సంవత్సరాల వయసులో కృష్ణ భక్తి ప్రచారానికి పాశ్చాత్య తీరాల వైపు ప్రయాణం కట్టారు ప్రభుపాదులు వారు. అప్పటికి ఆయనకి అమెరికాలో ఎవ్వరూ పరిచయం లేదు. ఆయనకి కనీసం స్వాగతించే నాథుడే కూడా లేరు. ప్రభుపాదుల చేతిలో ఉన్నదల్లా ఆయన అనువదించిన భాగవత పుస్తకాలే. ఆయన మనసులో ఉన్నదల్లా ఆ భాగవతంలోని నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మే. అమెరికాకు చేరుకున్న ప్రభుపాదులు నానా అగచాట్లు పడ్డారు. అన్నీ ఇన్ని కాదు, అది నోటి మాటలతో చెప్పలేము. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. కానీ నిదానంగా ఆయన బోధనలు అక్కడి ప్రజలు ఆకర్షించబడ్డాయి. నిదానంగా ఆయన సత్యాన్ని వారు గ్రహించగలిగారు. ఎవరు పరమాత్మ అనేది వాళ్ళు గ్రహించగలిగారు. నిన్న మొన్న వచ్చిన 12-13 శతాబ్దాల్లో వాళ్ళు కాదు అనేది వాళ్ళు గ్రహించగలిగారు. ఏడాది గడిచేసరికి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ను స్థాపించారు, అంటే ఇస్కాన్ను స్థాపించారు. ఇక అక్కడి నుంచి ప్రభుపాదులు వారి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక 7 గడుచున కొద్దీ కూడా ఇస్కాన్ శాఖోపశాఖలుగా విస్తరించిపోయింది. అయినా కూడా ప్రభుపాదులు వారు విశ్రమించలేదు. కృష్ణ భక్తి మరింత ప్రచారాన్ని కల్పించేందుకు 14 మార్లు ప్రపంచయాత్ర చేపట్టారు. 80కి పైగా పుస్తకాలు రాసేశారు. వాటిల్లో భగవద్గీత మీద ఆయన వ్రాసిన వ్యాఖ్యానం 60కి పైగా భాషల్లో అనువాదమై లక్షల కొద్దీ ప్రతులు అమ్ముడుపోతున్నాయి. ఒకానొక సమయంలో ఆ పుస్తక ప్రపంచనాన్ని తట్టుకోలేక దాన్ని నిషేధించమంటూ రష్యాలో ఒక కేసు కూడా నమోదైంది. ఎందరికో కృష్ణ తత్వాన్ని తెలియజేసి సరిగ్గా ఇదే రోజు 1977 సంవత్సరం నవంబర్ 14వ తేదీన కృష్ణ సాయుధ్యాన్ని పొందారు. ప్రభుపాదులు వేసిన ఇస్కాన్ బీజం నేటికి ప్రపంచవ్యాప్తంగా 500 పైచిలుకు శాఖలతో, కృష్ణ మందిరాలతో ప్రభుపాదుల వారి స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఉన్నాయి. కృష్ణునిలోని ఐక్యం కావడమే పరమావధిగా ఆ లక్ష్యాన్ని చేరుకొని భక్తియోగమే సాధనగా ఇస్కాన్ ప్రతినిధులు ప్రచారాన్ని నేటికీ సాగిస్తూనే ఉన్నారు. భక్తులను ఆకర్షించే తీరులోనూ ప్రచార పద్ధతుల్లోనూ అడపాదడప ఇస్కాన్ మీద కొన్ని విమర్శలు వస్తూనే ఉంటాయి. వస్తున్నప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడూ కూడా చిరస్మరణీయాలి. ఓ సమయంలో ప్రభుపాదుల వారు పేర్కొన్నట్లు ఇస్కాన్ 1000 సంవత్సరాల వరకు ఇలా విజయవంతంగా నడుస్తుంది అన్నారు. అందుకే ప్రభుపాదుల వారు మాటలు పొల్లుపోకుండా భావితరాల వారికి కృష్ణతత్వాన్ని అందించే రీతిలో ఇస్కాన్ సంస్థలు నడుస్తున్నాయి. అంటే ప్రభుపాదుల వారు వేసిన బీజం అలా శాఖోపశాఖలుగా అలా నిరంతరం వెళుతూనే ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మాట చెప్తారు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. నా జన్మలకు కర్మలకు సంబంధించిన ఆధ్యాత్మిక స్వభావం ఎవరు తెలుసుకుంటారు, వారు తిరిగి ఇహలోకంలో జన్మించరు. ఓ అర్జున, అట్టివారు నా పరమపదాన్ని చేరుకుంటారు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తారు. కాబట్టి పూర్తిగా దీన్ని బట్టి అవగాహన చేసుకుంటే, కృష్ణతత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న ప్రభుపాదులు వారు ఖచ్చితంగా పరమపదాన్ని చేరి ఉంటారని భావిస్తూ వారిని స్మరిస్తూ, జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.